పెద్ది సినిమా కలెక్షన్ల సునామీ దూసుకుపోతుంది అని చెప్పాలి. ఏ రకంగా అంటే రిలీజ్ అయిన మొదటి రోజు వాగిన ప్రతి నోటికి కలెక్షన్లతోనే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా కొనసాగుతూ అంటే వీకెండ్స్లో మాత్రమే ఉండేటువంటి కలెక్షన్స్, లేదంటే థియేటర్కి వచ్చేటువంటి జనాలు ఆఖరికి సెలవు లేనటువంటి రోజుల్లో కూడా సోమవారం, మంగళవారం, బుధవారం కూడా రిపీటెడ్ ఆడియన్స్, హౌస్ఫుల్ బోర్డులు కూడా ఇంకా కనిపిస్తున్నాయి అంటే ఆలోచించండి. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది అని కొంతమంది మురిగినటువంటి వ్యక్తులకి ఇప్పుడు హిందీ నుంచి కూడా కలెక్షన్స్ ఊపందుకోవటం, అక్కడ కూడా థియేటర్స్ పెరగటం, ఇప్పుడు ఏదైతే షోస్ ఉన్నాయో అవి కూడా ఫుల్ అవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే విలేజెస్ బ్యాక్డ్రాప్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా పెద్ది థియేటర్కు రప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఉత్తరాంధ్రలో అయితే ఎన్ని షోస్ అయితే ఉన్నాయో అన్ని షోస్ ఎప్పటి వరకు ఉండేటువంటి తెలుగు సినిమా రికార్డ్స్ అన్నీ కూడా పెద్ది తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రకి సంబంధించి. ఇంకా చెప్పాలంటే ఎవరు టచ్ చేయలేనటువంటి మార్కును కూడా పెద్ది సినిమా అక్కడ టచ్ చేసింది. ఆ తర్వాత వచ్చేటువంటి సినిమాలు కూడా ఈ స్థాయిలో ఆడలేవేమో అనుకునేటువంటి స్థాయి ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ఏరియాస్లో అయితే పెద్ది ప్రభంజనాన్ని ఇంక ఇప్పుడప్పట్లో ఆగేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లా. ఎందుకంటే అదే నేటివిటీకి సంబంధించినటువంటి స్లాంగు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, అక్కడ ఉండేటువంటి ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. సో అంతేకాదు ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్సు, విభిన్నమైనటువంటి పాత్రలకు సంబంధించి ఆయన చేసినటువంటి ఎఫెక్టు అంతా ఇంత కాదు. ఇది ఎస్పెషలీ అటు ఉత్తరాంధ్రకి సంబంధించి మాత్రమే కాదు, మన ఆల్మోస్ట్ అంటే ఢిల్లీ కావచ్చు, అంటే అనేకమైనటువంటి భోపాల్, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు పెరుగుతున్నటువంటి కలెక్షన్స్ చూస్తేనే దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎవరో కొంతమంది నెగిటివిటీ కావాలని ఆ ఫ్యామిలీ మీద ఎప్పుడు ఏడ్చేటువంటి బ్యాచ్ ఎంత తగ్గిద్దామని చూసినా కూడా ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటింది అనేటువంటి మాటలు వింటున్నాం. ఇప్పటికే వాళ్ళు ఎంతైతే బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్ పూర్తిగా ఇప్పటికే వచ్చేసింది అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే కలెక్షన్స్ రేపు వీకెండ్ వస్తే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ తగ్గేటువంటిది లేదు. సో మొదటి రోజు ఎవరైతే ఈ సినిమా గురించి బ్యాడ్ రివ్యూలు ఇస్తూ కొంతమంది కావాలని నెగిటివ్ ప్రచారం చేశారో వాళ్ళందరూ కూడా తప్పు చేశాము, ఇది నిజమైనటువంటి హిట్టు, మనం ఎన్ని రకాల కుట్రలు చేసి ఆపుదాం అనుకున్నా జనాలు మాత్రం నత్తిన పెట్టుకుని చూసుకున్నటువంటి పరిస్థితి. నేనైతే మొన్న ఒకసారి చెప్పాను, థియేటర్లో ఫస్ట్ టైం జర్నలిస్టులందరూ కూడా ఒక ప్రీమియర్ వేస్తే దాంట్లో క్లాప్స్ కొట్టినటువంటి సందర్భం ఉందని. ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారో వాళ్ళకి సాధారణ ప్రజలు రివ్యూలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే నెగిటివ్ రివ్యూ చెప్తూ ఇక్కడ కొంతమంది పెద్దిని తగ్గించేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ సాధారణ ప్రేక్షకులు, సినిమా థియేటర్కి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్సా, ప్రభాస్ గారి ఫ్యాన్సా, ఇంకొకళ్ళ ఫ్యాన్సా అని కాదు, సినిమా అభిమానులు ప్రతి ఒక్కళ్ళు, తెలుగా, తమిళ, మలయాళమా, హిందీనా, ఇంకొకటని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా రే సినిమా చూడటం చేత కాకపోతే ఇంట్లో కూర్చుంటారా, నెగిటివ్ చేస్తే మాత్రం బాసింగులు బద్దలవుతాయి అనేటువంటి వార్నింగ్లు ఇస్తుంటే నాకైతే భలే హ్యాపీ అనిపించింది. జనాలు ఇంత హ్యాపీగా ఇంత ఓన్ చేసుకుని వాళ్ళ భుజాల మీద ఇప్పుడు నడిపింది. మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం రామ్ చరణ్ గారు ఈ కథని నడిపించారు ఆయన భుజాల మీద అని. ఇప్పుడు అది ప్రజల మీదకి వచ్చింది, ఆ ప్రజలు వాళ్ళ భుజాల మీద నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రహ్మరథం పడతం అనేది కూడా చిన్న మాట అవుతుందేమో, ఎందుకంటే ఈ సినిమాని చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా చిన్నపిల్లలు అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఏదేమైనా సరే 350 కోట్ల మార్కు చాలా ఈజీగా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజుతో. 6వ రోజు 7వ రోజు ఇంకా ప్రత్యేకించి ఈ వీకెండ్స్ వస్తాయండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. హాలిడేస్ కూడా పొడిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా పెద్దికి ఒక మంచి బూస్టప్, కలెక్షన్స్కి ఇంకా పెరిగేటువంటి అవకాశమే కనిపిస్తుంది తప్ప 500 కోట్ల మార్కు ఈ వీకెండ్ అయ్యేటప్పటికి, అంటే రేపు మండే వచ్చేటప్పటికి 500 కోట్ల మార్క్ ఈజీగా దాటుతుందనేటువంటిది కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.